ఎంట్రీ ఫీ లేదు, దాదాపు 10,000 మంది కెపాసిటీ. ఎలా అనిపిస్తుంది సార్? అంటే సాధారణంగా క్రికెట్ అనగానే చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు టీవీలకు అతుక్కుపోతుంటారు. సో అలాంటిది ఇంత పెద్ద స్క్రీన్ మీద, అది కూడా కాకినాడలో, ఏమన్నా సతీష్ గారు 2007లోనే వెటరన్స్ టోర్నమెంట్ పెట్టారండి. అది మన సౌత్ జోన్ వెటరన్స్ టోర్నమెంట్ పెట్టారు. అది అసలు ఈస్ట్ గోదావరి సెక్రటరీగా అది ఎవరు చేయలేని సాహసం అది నిజంగా. ఆ రోజుల్లో 2007లోనే దగ్గర 20 lakhs పెట్టారు. అసలు అందరూ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆడారు. మన కాకినాడలో వెటరన్స్ టోర్నమెంట్ అందరూ ఆ టైంలో 2007లో చేశారు. 2008లో బీసీఏ మ్యూజియం మెంబర్ కూడా చేశారు. యాక్చువల్లీ అంత మన ఈస్ట్ గోదావరి సెక్రటరీగా ఉన్నప్పుడే అంత చేసినప్పుడు, మన ఏసీఏ సెక్రటరీ అన్నప్పుడు ఫస్ట్ చాయిస్ మన కాకినాడకి ఐపీఎల్ ఈ పార్క్ మ్యాచ్ రావడం అంటే అసలు మామూలుగా ఇండియాలో ఫైవ్ ప్లేస్ జరుగుతుందండి. ఇది ఇక్కడ కాకినాడ రావడం అనేది మనకు నిజంగా చెప్పాలంటే కాకినాడ జనాలకి అదృష్టం. ఆయనకున్న ఈ క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ వేళ చేస్తున్నారు. రేపు అన్నాడు మనకి ఇంటర్నేషనల్ స్టేడియం కూడా కాకినాడలో వస్తుంది. మనకి అప్పుల్లో 2008లో కూడా కాకినాడ సతీష్ బాబు గారు దాంట్లో రంజీ ట్రోఫీ ఐదుగురు మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి ఆడారండి. ఇంత క్రికెట్ డెవలప్మెంట్ చేసింది ఆయన. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇండియా ప్లేయర్స్ కూడా ఈ ముంబై టీంలో ఆడుతున్న సత్యనారాయణ రాజు కూడా మన కాకినాడ అబ్బాయి అండి. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్ లో ఉన్నాడు. అది అన్ని సపోర్ట్ పరంగా కూడా సతీష్ గారే చేస్తారు. నెక్స్ట్ మన ఇంటర్నేషనల్ మ్యాచ్ లో మన కాకినాడ త్వరలో మన ఇంటర్నేషనల్ మ్యాచ్ సతీష్ గారు దాంట్లో చూస్తామండి. ఆయనకు మా ధన్యవాదాలు. సో చూసారు కదండి, కాకినాడ క్రికెట్ పరంగా ఒక మంచి క్రేజ్ ని సంపాదించుకుంది అని చెప్పుకోవాలి. రీసెంట్ గానే ఐపీఎల్ లో పెనుమత్స సత్యనారాయణ రాజు సెలెక్ట్ అవ్వడం, అలాగే ఇప్పుడు కాకినాడకి ఫ్యాన్ పార్క్ రావడం అనేది నిజంగా ఒక వరం అని చెప్పాలి. బీసీసీఐ ఆధ్వర్యంలో సాన సతీష్ బాబు గారి కృషితో ఈ ఫ్యాన్ పార్క్ కాకినాడలో ఏర్పాటైంది. ముందుగా దీన్ని గుంటూరు అనుకున్నప్పటికీ కూడా ఆయన కృషి వల్లే ఇప్పుడు కాకినాడలో ఈ ఫ్యాన్ పార్క్ అనేది ఏర్పాటైంది. అయితే కాకినాడలో క్రికెట్ ప్రేమికులు ఏ విధంగా ఉంటారు, క్రికెట్ కు ఉన్న క్రేజ్ ఏంటనేది మనం ఒక్కసారి ఈ ఫ్యాన్ పార్క్ ను చూస్తే అర్థమైపోతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా మొత్తం అందరూ కూడా ఈ గ్రౌండ్ కి చేరుకున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.